అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం. స్పెషల్ స్టోరీ. లోక్సభ ఆమోదం బిల్లు అమరావతికి చట్టబద్ధమైన స్థితిని మంజూరు చేయటం, ఆంధ్రుల కళ అయిన రాజధాని అమరావతికి చట్టబద్ధమైన హామీలో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని బిల్లు మరియు విభజన చట్టం 2014లోని సెక్షన్ 5/2కి సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ రూపొందించిన శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. సుమారు 2 గంటల పాటు చర్చ తర్వాత అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, సమాజ్వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలు జరుపుతున్నారు. అనంతరం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్ట్ రాటిఫికేషన్ అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం గెజెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. Political gains by the then Congress-led UPA government, sir. Unlike the earlier movement rooted in sacrifice and political aspiration, the bifurcation, sir, was carried out in a manner that raises serious constitutional, moral, as well as ethical concerns. Sir, between the years 2019 to 2024, Andhra Pradesh had seen a period of deep uncertainty regarding the capital, sir, which was the result of the absolute thoughtless and mindless decision of multi-capitals taken by the then YSRCP government. Sir, despite the then LOP in the state of Andhra Pradesh, on the floor of the assembly, accepting to the establishment of Amaravati as the capital, and despite him reiterating that if not 34,000 acres, 50,000 acres should be taken to create a futurist. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందా అన్న అనుమానానికి ఈ చట్ట సవరణ ముగింపు పలుకుతుందని బిల్లుపై చర్చలో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అమరావతికి చట్టబద్ధత ఇచ్చేందుకు అంగీకరించిన ప్రధాని మోదీకి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి అనేది చంద్రబాబు ఆశయం, కళ, ధ్యేయమని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఐక్యతకు కంకణబద్ధుడైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. జగన్ అణిచివేత వల్లే అమరావతి ఒక ఉద్యమంగా మారి దేశాన్ని ఆకర్షించిందని పెమ్మసాని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రాజధాని కీలక పాత్ర పోషిస్తుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అమరావతి ఏపీ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని మార్పు కేంద్ర స్థాయిలోనే ఉంటుందని 2022లో సుప్రీం నిర్ణయం చెప్పిందని పెమ్మసాని చంద్రశేఖర్ పునరుద్ఘాటించారు. ప్రశ్న ये है कि విధేయక్ पर विचार किया जाए. మీరు దయచేసి కూర్చోండి. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పార్లమెంట్లో చర్చ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ చట్టబద్ధతకు అమరావతి నిర్మిస్తున్నట్లు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. అమరావతికి తగినన్ని నిధులు అందించి ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించేలా కేంద్రం సహకరించాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఇంకా పెండింగ్ లో ఉందని మాణికం ఠాగూర్ అన్నారు. మిగిలిన హామీలన్నీ అమలు చేసి విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని ఉంది. Wonderful, beautiful capital for the state of Andhra Pradesh. It was he who changed his words, sir, and brought onto the scene the multi-capitals with their stated objectives of decentralized development. So my question here would be, would simply the establishment of a capital bring in the much needed development to a state? So we know fairly well that for the development of a state, we need to instill confidence in investors, we need to welcome investments, and we also need to ensure that the required logistical and infrastructural needs are actually put in place. However, sir, what we saw in the previous 5 years rule of YSRCP was simply a depletion of all of this, and the entire machinery of YSRCP was deemed or stooped or steeped in land,
and then రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి లోక్సభలో ప్రకటించారు. రాజధాని విషయంలో గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు తెప్పించిందని గుర్తు చేసుకున్న బాలశౌరి ప్రజల పూర్తి మద్దతు అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచాలని నిర్ణయించారు. దేశం మొత్తం రాజధాని అమరావతి చట్టబద్ధతకు మద్దతు తెలిపితే వైఎస్ఆర్సీపీ మాత్రం వ్యతిరేకించడం దురదృష్టకరమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బిల్లు ఇచ్చారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు సందర్భంగా లోక్సభలో కలిశెట్టి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేసి రైతుల త్యాగాలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. प्रश्न यह है कि खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक के अंग बने। मंत्री अब यह प्रस्ताव करें कि विधेयक को पारित किए जाए। महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए। प्रश्न यह है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। అసంబద్ధంగా జరిగిన విభజన వల్ల నవ్యాంధ్రప్రదేశ్ కు తప్పనిసరి పరిస్థితుల్లో అమరావతి రాజధానిగా ఏర్పడిందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. అలాంటి రాజధానిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల అనిశ్చితిలోకి నెట్టివేశాయని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014 పార్లమెంట్ ఆమోదం పొందిందని పురంధేశ్వరి గుర్తు చేశారు. కాబట్టి రాజధాని మార్పు విషయం కూడా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉందని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో మరో రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా అమరావతి చట్టబద్ధత బిల్లు చట్టరూపం దాల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ రోజే ఒక చరిత్ర, 3 ముక్కలాట, 3 రాజధానులు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్గా చేస్తామని అడిగితే నేను మేఘాలపైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతి చట్టబద్ధత చట్టంతో ఆంధ్రప్రదేశ్ లో ఇక 3 ముక్కలాట సాగబోవని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉద్ఘాటించారు. పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టాక చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. రాజధాని అనేది కొన్ని నిర్మాణాల సముదాయమో ఒక నగరమో కాదని సీఎం రమేష్ అన్నారు. అమరావతి తెలుగు ప్రజల గుండె చప్పుడు అని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో అమరావతిని నాశనం చేయడానికి పూనుకొని అదే పనిగా దుశ్చర్యలకు ఎండగట్టింది. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 30 ఏళ్లు ఎన్డీఏ కూటమి పాలనలే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎవరు రాజధాని అమరావతిని ఇంచు కూడా కదల్చలేరని కుండబద్దలు కొట్టారు. ఈరోజు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని, లేకపోతే శ్మశానమని, ముంపు ప్రాంతం అని ఎగతాళి చేసి మనకు రాజధాని కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు.
అమరావతికి వ్యతిరేకం కాదంటూనే చట్టబద్ధత బిల్లును వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. ప్రస్తుతం ఉన్న బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. అమరావతి చట్టబద్ధత బిల్లుతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎంపీ మిథున్ రెడ్డి అమరావతి పేరుతో హడావుడిగా బిల్లు తెచ్చేస్తే సరిపోదని రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.